భారత విమానయాన శాఖ ప్రయాణికులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. నేటి నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2ని మూసివేశారు. నిర్వహణ పనుల కారణంగా టెర్మినల్ 2 వద్ద కార్యకలాపాలు నిలిపివేస్తారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 3 నుండి మాత్రమే విమానాలు నడుస్తాయి. సరికొత్త సౌకర్యాలతో టెర్మినల్ 2 రూపుదిద్దుకోనుంది. దీనిపై ప్రయాణికులను ముందుగా అప్రమత్తం చేశారు. కొత్తగా ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్ 2ను పునర్నిర్మించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. టెర్మినల్ 2 ఇతర రెండు T1, T2 టెర్మినల్స్తో పోలిస్తే నాణ్యత ప్రమాణాల్లో వెనుకబడి ఉందని ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయ అభివృద్ధిపై GMR సంస్థ దృష్టి పెట్టింది. ప్రస్తుత టెర్మినల్ 2 ఆధునికీకరణ, నిర్మాణ పనుల కారణంగా అధికారులు టెర్మినల్ 2 ఆపరేషన్స్ నిలిపివేశారు. 3.5 నెలల పాటు అంటే జూలై 31 వరకు T2 టెర్మినల్ మూసి ఉండనుంది. ఈ టెర్మినల్ను మరింత ఆధునికీకరణంగా మార్చేందుకు విస్తృతమైన పునరుద్ధరణ పనులు చేపట్టాలని విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంస్థ GMR గ్రూప్ భావించింది. ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజీ కిమోస్కులు, బ్యాగేజీ నిర్వహణ వ్యవస్థలు, సెల్ఫ్ చెక్ ఇన్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి. ఈ మార్పుల తర్వాత టెర్మినల్ 2ను అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించే టెర్మినల్ 3కి కొనసాగింపుగా లేదా గతంలో మాదిరి డొమెస్టిక్ సేవల కోసం వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిరోజు T2 నుంచి 270 విమానాల ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ T1 నుంచి సేవలను కొనసాగించనున్నాయి. T1 టెర్మినల్లో ప్రయాణికుల రద్దీ పెరగకుండా, విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం 3 టెర్మినల్లు ఉన్నాయి. ఇందులో టెర్మినల్ 1, టెర్మినల్ 2 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడుస్తుండగా టెర్మినల్ 3లో డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ 3 టెర్మినళ్లలో 3 టెర్మినల్లు ఒకదానికొకటి మరొకటి పక్కపక్కనే ఉన్నాయి. రెండింటికి ప్రత్యేక ఎయిర్పోర్ట్ లైన్, మెట్రో రైల్ సదుపాయం కూడా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా వరుసగా ప్రపంచ ర్యాంకింగ్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో ఉండే ఈ విమానాశ్రయంలో సేవల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రయాణికులకు సులభమైన చెక్ ఇన్ సేవలు అందించడం వంటివి ఇక్కడ ఎన్నో లభ్యమవుతాయి. చేతిలో ఎలాంటి ధృవపత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా డీజీ యాత్ర వంటి టెక్నాలజీతో ప్రయాణికుడి మొబైల్ ఫోన్, ముఖం స్కాన్ చేయడం ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించుకొని గేట్లు తెరుచుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇవన్నీ T3, T1 టెర్మినల్ వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. T2 మూసివేతతో టెర్మినల్ నుండి నడిచే 122 ఇండిగో విమానాలు టెర్మినల్ 1కి మారనున్నాయి. ఈ మధ్యనే టెర్మినల్ 1ను విస్తరించడంతో పాటు మరింత ఆధునీకరించారు. తద్వారా టెర్మినల్ 1 నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది. అంటే టెర్మినల్ 2 మూసివేత కారణంగా ఇతర 2 టెర్మినళ్లపై ఎలాంటి అదనపు భారం ఉండదు. కాకపోతే టెర్మినల్ 2 ద్వారా ఇన్నాళ్లు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మెట్రో రైల్ సదుపాయం ఉండదు. టెర్మినల్ 1 ఆధునీకరణ తర్వాత ఏటా 40 మిలియన్ల మంది ప్రయాణికులకు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. T2 నుంచి T1కి విమానాల మార్పు కారణంగా ప్రయాణికులు తమ ఎయిర్లైన్స్తో ముందుగానే సంప్రదించి విమాన షెడ్యూల్, టెర్మినల్ సమాచారాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చివరి నిమిషంలో ఉరుకులు పరుగులతో తమ విమానాలను మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న GMR గ్రూప్ బహుళ దశల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. కామన్వెల్త్ గేమ్స్ ముందు T3 నిర్మాణం, 4వ రన్వే, భారతదేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ క్రాస్ ట్యాక్సీవే వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. తాజాగా T2 పునరుద్ధరణ ద్వారా విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి హబ్గా మార్చే దిశలో ముందడుగు వేస్తోంది.